హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మనము బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైంలో కానీ ఒక 5 మినిట్స్లో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ముందుగా మనము ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలండి. అంటే మెజర్మెంట్ మనము కరెక్ట్గా తెలిస్తే రెసిపీ అనేది ఈజీగా చేసుకోవచ్చు కదండి. నేను 4 గ్లాసుల బొరుగులతో చేస్తున్నాను. పెద్ద గ్లాస్ అనేది ఒక 4 గ్లాసులతో నేను బొరుగులు తీసుకునేసి ఆ బొరుగులు మునిగేట్లుగా మనం వాటర్ పోసుకునేసి ఒక 2 మినిట్స్ ఉంటే బొరుగులు నానిపోతాయండి. తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనము వాటర్ అంతా కూడా గట్టిగా చేత్తో పిండేసుకునేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా బొరుగులను ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కనుక నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇలాగ కుక్కర్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ కానీ 4 టేబుల్ స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకునేసి బాగా వేయించుకునేసి కొద్దిగా పల్లీలు కూడా వేసుకున్నానండి. మన ఇష్టం అండి. ఇక్కడ పల్లీలు కానీ కాజు కానీ మన ఇష్టము. పిల్లలు తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలి. తర్వాత 3 ఆనియన్స్, 3 టమాటాస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత స్పాచులాతో బాగా కలుపుకునేసి 1 స్పూను పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే మనకు పుట్నాల పప్పులో ఆల్రెడీ వేసింటాం కదండి. కనుక మనకు రెడీగా పుట్నాల పప్పు పొడి అనేది ఉందంటే మనము ఈజీగా ఈ ఉగ్గాని అనేది ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇలాగా టమాటా ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకునేసి స్పాచులాతో బాగా కలుపుకునేసి మనము వాటర్ అంతా కూడా పిండేసి పెట్టుకున్న బొరుగులను దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం బాగా కలుపుకునేసి పుట్నాల పప్పు పొడి అనేది మనము ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు పొడి వేసుకున్న తర్వాత స్పాచులాతో బాగా కలుపుకునేసి కొత్తిమీర సన్నగా మనం కట్ చేసి వేసుకునేసి గార్నిష్ చేసుకున్నామంటే అంతే అండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనేది రెడీ. 5 నిమిషాల్లో మనకు ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక సర్వ్ చేయటమే. పిల్లలకి ఇష్టమైన పల్లీలు కానీ కాజు కానీ వాళ్ళ ఇష్టం వచ్చినది మనం వేసి పెట్టినామంటే బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైం కానీ ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు.